రియల్ ఎస్టేట్ లో కొన్ని ప్రాజెక్ట్స్ చూసినప్పుడు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. అందులో ఒకటే ఇలేట్ విస్తాస్. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఇస్ డే 13 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. లాస్ట్ 2 days మై వైఫ్ బిజినెస్ కి సపోర్ట్ అండ్ విలేజ్ సైడ్ ఎక్స్ప్లోరేషన్ తో బిజీగా ఉన్నా. ఈ రోజు మళ్ళీ సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. అలా మార్నింగ్ ఇమజా కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ యశ్వంత్ బ్రోని మీట్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 years బ్యాక్ డెవలప్ చేసిన ఈ కమ్యూనిటీ ఇప్పుడు కంప్లీట్ డెవలప్డ్ రెసిడెన్షియల్ ఏరియాలా కనిపించింది. విత్ బ్యూటిఫుల్ రోడ్స్, పార్క్స్, ల్యాండ్స్కేపింగ్, ఇండివిడువల్ హౌసెస్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా. లిటరల్లీ ఈ అపార్ట్మెంట్ లో ఫీచర్స్ అయితే మాత్రం చాలా ఇంప్రెస్ చేశాయి. మెయిన్ అండ్ హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఈ కమ్యూనిటీకి పక్కనే డెవలప్ అవుతున్న క్లబ్ హౌస్. లిటరల్లీ ఈ క్లబ్ హౌస్ ని చాలా ప్రీమియం గా డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ అవుట్ సైడర్స్ కూడా అలో చేస్తున్నారు విత్ మెంబర్షిప్ ఫీ. వెంచర్ లో డెవలప్మెంట్స్ మొత్తం అయిపోయాయి కదా అని ప్లాట్స్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి, ఓన్లీ 3 మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయని తెలిసింది. ఈవెన్ కొన్ని ప్లాట్స్ లో అయితే కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలా యశ్వంత్ బ్రో తో కలిసి అపార్ట్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. నెక్స్ట్ యశ్వంత్ బ్రో తో పాడ్కాస్ట్ ప్లాన్ చేద్దాం డిస్కషన్ చేస్తూ ఒక మినీ పాడ్కాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బెజవాడ బ్యాక్ ప్యాకర్ ఒక ప్రమోషన్ షూట్ కంప్లీట్ చేసుకొని బిన్ సర్కిల్ దగ్గర ఉన్న బీబీజీ ఆఫీస్ ని విజిట్ చేశాను. బికాస్ విజయవాడ సరౌండింగ్స్ లో 2 హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ని ప్లాన్ చేస్తున్నారు. 1 hour అక్కడే స్టే చేసి 2 ప్రాజెక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఈవెన్ తొందరలో 2 ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. లాస్ట్ లో ఫ్యామిలీతో బయటికి వెళ్లి 2 hours స్పెండ్ చేశాను. సో అలా డే 13 చాలా ప్రొడక్టివ్ గా అండ్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. సైనింగ్ ఆఫ్, సీ యూ ఆన్ డే 14. జై హింద్.